ఆదివారం ఉక్రెయిన్లోని ఒడిశా పోర్టు సమీపంలో జరిగిన ఒక దాడి దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగుతున్న భారత్ రష్యా సంబంధాల్లో కూడా ఒక అరుదైన దౌత్య పరిణామానికి కారణమైంది. సాధారణంగా రష్యాపై బహిరంగంగా విమర్శలు చేయడానికి దూరంగా ఉండే భారత్ ఈసారి మాత్రం తన పౌరుల ప్రాణాలు పోయిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించింది. రష్యా దౌత్యవేత్తను నేరుగా విదేశాంగ శాఖకు పిలిపించి వివరణ కోరింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయేలా వాణిజ్య నౌకలపై దాడులు జరగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ పరిణామం అంతర్జాతీయ వేదికపై కూడా చర్చకు దారితీసింది. భారత్ రష్యా మధ్య సంబంధాలు ఈనాటివి కావు. సోవియట్ యూనియన్ కాలం నుంచి ఇరు దేశాలు రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, ఇంధనం, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చినా ఈ సంబంధం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా భారత్ ఒక సమతుల్య వైఖరిని అనుసరించింది. ఒకవైపు యుద్ధాన్ని ఆపాలని, చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలని కోరుతూ మరోవైపు రష్యాతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించింది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో కూడా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించింది. అందుకే భారత్ రష్యా సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని భావిస్తారు. అలాంటి సమయంలో ఒడిశా పోర్ట్ సమీపంలో జరిగిన ఒక దాడి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఉక్రెయిన్లోని ఒడిశా ఓడరేవు నుంచి బయలుదేరిన ఎంవి గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఆ నౌకలో భారతీయులు, సిరియాకు చెందిన నావికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఈ వార్త వెలువడిన వెంటనే భారత విదేశాంగ శాఖ స్పందించింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సంతాపం ప్రకటించడం, సమాచారం సేకరించడం మాత్రమే జరుగుతుంది. కానీ ఈసారి భారత ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళింది. ఢిల్లీలోని రష్యా దౌత్య ప్రతినిధి వ్లాదిమిర్ లాడనోవ్ను విదేశాంగ శాఖకు పిలిపించింది. దీనిని దౌత్య భాషలో సమన్లు జారీ చేయడం అంటారు. రష్యా దౌత్యవేత్తతో జరిగిన సమావేశంలో భారత విదేశాంగ శాఖ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. యుద్ధ పరిస్థితులు ఎలా ఉన్నా వాణిజ్య నౌకలు లక్ష్యంగా మారకూడదని చెప్పింది. అమాయక పౌర సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఏ విధంగానూ సమర్థించలేమని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రష్యాను కోరింది. వాణిజ్య నౌకలంటే యుద్ధ నౌకలు కావు. ఇవి ప్రపంచ దేశాల మధ్య సరుకులను రవాణా చేసే సాధారణ కార్గో నౌకలు. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 80% పైగా సరుకులు సముద్ర మార్గాల ద్వారానే రవాణా అవుతాయి. చమురు, గోధుమలు, బొగ్గు, ఇనుము, ఎరువులు, యంత్రాలు, ఔషధాల ముడి పదార్థాలు, ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన అనేక వస్తువులు ఈ వాణిజ్య నౌకల ద్వారానే దేశాలకు చేరుతుంటాయి. అందుకే అంతర్జాతీయ చట్టాలు కూడా వాణిజ్య నౌకల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత నల్ల సముద్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సముద్ర ప్రాంతంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ రెండు ఒకదానికొకటి చెందిన ఓడరేవులు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే అంతర్జాతీయ సముద్ర భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి, సముద్ర భద్రతకు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారుతుందని పేర్కొంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ అమాయక పౌరుల ప్రాణాలను రక్షించడం ప్రతి దేశం బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఘటనలో మరో ముఖ్యమైన అంశం భారతీయ నావికుల పాత్ర. ప్రపంచవ్యాప్తంగా వేలాది భారతీయులు వివిధ దేశాలకు చెందిన వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్నారు. కెప్టెన్లు, మెరైన్ ఇంజనీర్లు, టెక్నికల్ అధికారులు, సిబ్బందిగా భారతీయులు మంచి పేరు సంపాదించారు. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా సముద్ర ప్రమాదం జరిగినా భారతీయులు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో సముద్ర దోపిడీ ఘటనల్లోనూ, యుద్ధ ప్రాంతాల్లోనూ భారతీయ నావికులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈసారి మాత్రం పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. 4 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. గాయపడిన భారతీయుడికి అవసరమైన వైద్య సహాయం అందేలా ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది. ఇక ఈ పరిణామం భారత్ రష్యా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఒక్క ఘటనతో ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినే అవకాశాలు తక్కువే. ఎందుకంటే రక్షణ రంగంలో భారత్కు రష్యా ఇప్పటికీ కీలక భాగస్వామి. భారత సైన్యంలో ఉపయోగిస్తున్న అనేక ఆయుధ వ్యవస్థలు
రష్యా తయారీవే. చమురు దిగుమతుల్లో కూడా రష్యా ప్రధాన సరఫరాదారుగా కొనసాగుతోంది. అయితే భారత పౌరుల భద్రత విషయంలో మాత్రం రాజీ ఉండదనే స్పష్టమైన సందేశాన్ని న్యూఢిల్లీ ఈ చర్య ద్వారా పంపిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి యుద్ధం అసలు మూల్యం ఏంటో గుర్తు చేసింది. యుద్ధ రంగంలో పోరాడుతున్న సైనికులే కాదు, తమ పని చేసుకుంటూ వెళ్తున్న అమాయక నావికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వాణిజ్యానికి ప్రాణాధారమైన సముద్ర మార్గాలు కూడా ఇప్పుడు యుద్ధ ప్రభావానికి లోనవుతున్నాయి. ఒక ప్రాంతంలో జరిగే యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటుంబాలను కూడా విషాదంలోకి నెట్టేస్తోందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. మొత్తానికి ఒడిశా సమీపంలో జరిగిన ఈ దాడి 4 భారతీయుల ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు, భారత్ తన పౌరుల భద్రత విషయంలో ఎంత స్పష్టమైన వైఖరి అవలంబిస్తుందో ప్రపంచానికి తెలియజేసింది. స్నేహ సంబంధాలు ఎంత బలంగా ఉన్నా భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే మౌనం పాటించబోదనే సంకేతాన్ని కూడా ఈ దౌత్య చర్య స్పష్టతనిచ్చింది. ఇక ఈ ఘటన తర్వాత యుద్ధ ప్రాంతాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతపై అంతర్జాతీయ స్థాయిలో మరింత కఠిన చర్యలు తీసుకుంటారా? రష్యా ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇస్తుంది? భారత ఆందోళనను ఎలా స్వీకరిస్తుంది? ప్రపంచ సముద్ర వాణిజ్య భద్రతకు ఇకపై ఎలాంటి కొత్త మార్గదర్శకాలు రూపొందుతాయి? ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిగా గమనిస్తున్న అంశాలుగా మారాయి.